అంటారు, అతిథి దేవో భవ అంటారు. ఈ రెండు శబ్దాలకి అర్థాలు తెలుసుకోవాలి అంటే, నవిద్యతే తిథి నియమ యస్య అసౌ అతిథి. ఇప్పుడు రావాలి, అప్పుడు రావాలి, ఈ టైంలోనే రావాలి, ఇలాంటిది ఎప్పుడు అనుకోడు. పురాణాల్లో దూర్వాసాది మహర్షులందరూ కూడా ఎప్పుడు ఎలా పరీక్షలు చేసి అందరినీ అనుగ్రహించారో తెలుస్తూ ఉంటుంది. అందుచేత అటువంటి వాడు అతిథి. ఇప్పుడు మన స్వామివారు అతిథి. ఎంచేదంటే ప్రోటోకాల్ లేదు, ఓ ఆహ్వానం లేదు, ఇతరతర కొన్ని వేల మంది ఆయన ఉపన్యాసాల కోసం వింటూ ఉంటే పిల్లలందరికీ కూడా చాక్లెట్ ఇచ్చినట్టుగా మంచి మధురవాక్యాలు చెప్పడానికి ఆయన వచ్చేసారు. కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్ లేదు, ఆనందం. ఇలాంటి ఆనందం ఎవరి దగ్గర చూశాను అంటే, అనేక మంది జగద్గురువులు, సద్గురువులు, యతీశ్వరులు అనేక మంది వచ్చారు. మొట్టమొదటిగా వచ్చిన పీఠాధిపతితోటి వచ్చిన వాళ్ళందరూ అనూహ్యంగా ఏమిటి మన గురువులు ఇలా ఉన్నారు, మన యతీశ్వరులు ఇలా ఉన్నారు అనుకున్నారు. అహోబిలం నరసింహ క్షేత్రంలో ఉండే పీఠాధిపతులు వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి, ఏమిటి మీ ఇంటికి మీ ఇద్దరు అంతసేపు మాట. ఆయన మహాపండితుడు, ఆయన 2 వేదాల్లో దిట్ట, వేదభాష గణపాటి. ఆయన వచ్చి అంత ఆనందించాక మళ్ళీ ఈయన ముఖంలో ఆనందం చూశాను నేను. అది ఒక ఆనందం. రెండవది నాకు ఆయన లేకపోతే పెట్టండి, నేను కూడా పెట్టాలి కదా వాక్యాలు. మనకు మాకు మనకు బాగా తెలుసున్నవారు దత్తపీఠాధిపతులు, దత్తాత్రేయ అప్రావతార స్వరూపులు గణపతి సచ్చిదానంద మహాస్వామి వారు అప్పాజీ గారు. ఆయన ఇక్కడికి వచ్చి మా అందరినీ ఇలాగే ప్రోత్సహిస్తూ, చివరికి దీనికి సహకరించే వాళ్ళందరూ ఊళ్ళో ఉండటం వల్ల రాలేదు. లేకపోతే ఇప్పుడు రేపు పొద్దున నాకు వస్తాయి ఏమిటి లైకులు అనే కిక్కులు వస్తాయి, దాంతో సమస్యలు అనేవి ఒక్కులు వస్తాయి. ఏమిటి మాకు అందరికీ చెప్పలేదు ఏమిటి. అందుచేత అన్నారు వాళ్ళతో, ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి విభూతి గోదావరి తీరంలో మళ్ళీ నేను అవతరిస్తే వేదం చదవాలంటే ఇక్కడ చదువుకుంటానని చెప్పి, అటువంటి మా అప్పాజీ స్వామీజీ వారు ఈయన్ని పక్కన కూర్చోబెట్టి విశేషమైన ప్రశస్తి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న చిత్రం చూస్తే నాకు విచిత్రంగా తోసలేదు. ఎందుకు అంటే కృష్ణ చిత్రం నాకు తెలుసు కాబట్టి. అందుచేత కృష్ణ భగవానుడిని, కృష్ణ పరమాత్మని గురించి చెబితే ఆ నామ ఉచ్చారణ చేతనే ఆ నామ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ అనుభూతి కలిగిన వాళ్ళు అన్ని రకాలుగా సంతోషిస్తారు. చాలా చోట్లుంది. ధర్మశాస్త్రంలో ఒక చోట చెబుతూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది ఏ రటంతి హేళయామా. సరదాగా నేను ఈ ప్రకారంగా మాట్లాడితే సర్వ పాపం తరంతితే, మోక్షం వస్తుంది. అలాగే మామూలుగా ప్రాకృతమైన భాషలో మాట్లాడుకునే వాళ్ళు లోగడ సంస్కృతంలోనే మాట్లాడుకునే దివ్యమైన రోజులు ఉన్నాయి. ఆ దివ్యమైన రోజుల్లో కొంతమంది కిరాతకులకు ఒక చోట మాట్లాడుకుంటున్నారట. వనేచరామో వసుచాహరామ, నదీస్తరామో నభయం స్మరామ, ఇతేరయంతో విపినేవి. వాళ్ళు ముక్తింగత రామపద అనుషంగాత్ అని చెప్పాడు శాస్త్రంలో. ఇక్కడ ధాతువు ప్రకారం సంస్కృత భాష ప్రకారం చరామహ, వనే చరామహ. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇలాంటి పిల్లలందరూ వసు చాహరామహ అంటే వనంలో భయం లేకుండా చలిద్దాం. అలాగే అక్కడ అనేకమైనటువంటి అపూర్వమైన ఫలాలు అవన్నీ కూడా స్వీకరిద్దాం. వసు చాగరామ, మళ్ళీ వసుదేవుడు వేరు, ఈ వసు వేరు. అలాగే తర్వాత
మధ్యలో పిల్ల నదులు నిండి వస్తూ ఉంటే పిల్లకాలంలో మనం భయపడకూడదు. నదీ స్తరామహ, నా భయం స్వరామ. అయ్యి బాబా మనం ఏమైపోతామని భయం లేదు. ఇలా అనుకుంటూ వాళ్ళు జీవనం చేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వృత్తి కోసం చేసే స్థితిలో అక్కడ ఏం జరిగింది అని అన్నట్లయితే వాళ్ళందరూ కూడా ముక్తిని పొందారట. ఇక్కడ ముక్తి కాదు, ముక్తిని పొందారట. ఎందుచేత రామపదానుషంగాత్, రామశబ్దమని పలికినట్టు కూడా తెలియకుండా చరామహ ధరామహ తరామహ స్తరామహ ఇలాంటి చోట్ల అలా ఉన్నది. స్తరామహ ఇలాంటి వాట్ల వల్ల వాళ్ళు ముక్తిని పొందారు అని అనుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి విరక్తులుగా ఉండేటటువంటి అందరి మనస్సుల్ని హరించేటట్టుగా, అందరి మనస్సుల్లో కుళ్ళుని హరించేటట్లుగా, అందరి మనస్సుల్లో అజ్ఞానాన్ని హరించేటట్లుగా, అందరి మనస్సులకి చైతన్యాన్ని ఇచ్చేటట్లుగా ఇంత ధైర్యంగా ఆయన ప్రకారంగా చేస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చినందుకు మేమందరం సంతోషిస్తూ వారిని ధర్మదేవత సర్వకాల సర్వావస్థల యందు ధైర్యం అనే వాగ్రూపమైనటువంటి ఆయుధంతో సర్వకాల సర్వదా కాలంగా శాశ్వతంగా రక్షిస్తూ ఇవాళ ఆయన చేసేటటువంటిది ఏమిటి అంటే సర్వ ప్రాణులకు ఏ ధర్మం వృక్ష రూపంగా ఆధారంగా ఉంటుందో ఆ ధర్మం అనే వృక్షాన్ని సంరక్షిద్దామనే యజ్ఞంలో నిత్యం ఆహుతి అయిపోతున్నారు. కాబట్టి ఆయనకి పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు చాలా శ్రేయస్సులు కలిగించాలి, వారి ద్వారా లోక కళ్యాణం జరగాలి అనేది మాత్రం చెబుతూ, ఎప్పుడైతే ఇది వారికి మనస్సులో వచ్చింది అని భావన నేను చెయ్యాలి అంటే వేద పిల్లలతోటి, చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళ నిద్రను కూడా పోగొట్టి వాళ్ళకి ఇంత బోధ ఎందుకు చేశారు అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇంత ఆనందంగా చక్కగా గడిపినందుకు ఇది ఈరోజు వచ్చిన రోజు ఈ మధ్యనే సద్గురు సామవేదం శంకర శర్మ గారు ఒక 60 రోజులు, ఒక 5 రోజులు పెట్టి ఒక్క రోజుల్లోకి తీసుకొచ్చేసారు. సప్తాహాలన్నీ 7 గంటల్లో అయిపోతున్నాయి. అదే భాగవత సప్తాహం అని పేరు పెట్టేస్తున్నారు. కానీ ఒక మహాభారతాన్ని ఒక 60 రోజుల పాటు చెప్పి దాంట్లో గొప్పగా సర్వములకి ఒక ఆధారంగా లోకానికి అనేక ధర్మాలు చెప్పిన వారిగా ఉన్నటువంటి భీష్మ పితామహుడికి యోగ్యంగా భీష్మాష్టమి నాడు ఇవాళ ఆయనకి చేయవలసిన విధులు చేసిన సమయంలో ఆ భీష్మాచార్యుడు ఈయన ప్రేరేపణ చేసినట్లుగా ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆత్మీయత శాశ్వతంగా ఉండాలి అనేది మాత్రం ఇవాళ ఆశీర్వచనం అనుకోండి, అభ్యర్థన అనుకోండి, ప్రార్థన అనుకోండి, ఏదైనా అనుకోండి. అంచేత ఎందుకంటే ఇవాళ కావలసింది లోగడ మన వాళ్ళు స్వీకరించింది. ఇప్పుడు మనకి లేనటువంటిది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఇదివరకు ధనబలం లేదు, మనోబలం ఉంది. ఇప్పుడు ధనబలం ఉంది, మనో దౌర్బల్యం ఉంది. అందుచేత ఈ మనో దౌర్బల్యాన్ని పోగొట్టి ఆయన ఎలా చెప్పారు విద్య కొంతమంది వీళ్ళందరూ అనుకోవటంలోనే, భావన చేయటంలోనే పిల్లలందరూ మనందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మేమే ఇలా ఉండాలా, మేమే ఇంత కష్టపడి చదువుకోవాలా, మేము బయట శుభ్రంగా అక్కడ కూర్చుని ఆ నిషిద్ధ పదార్థాలన్నీ చుట్టూ కూర్చోకూడదా అని కనుక అనుకున్నట్లయితే బాధ.
మనం కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం, మనం కాబట్టి ఇలా ధైర్యంగా ధర్మం చెప్తున్నాము. ధర్మం మనం వినకపోయినా చెప్పిన వాళ్ళు ధర్మదేవత సంతోషిస్తుంది అనే ఉద్దేశంతో మనం చెయ్యాలి అనే తపన రావాలి. ఒక్కటి మాత్రం చెబుతున్నాను, ఆయనకి అంతేవాసులుగా మనోహరంగా ఆ భగవంతుడి గురించి చెప్పేటటువంటి ఈ స్వామి మహారాజ్ స్వామి వారి గురించి నేను చెప్పేది ఏమిటి అంటే, ఆయన నడిపించేటటువంటి కార్యక్రమాలకి ఎవరు సహకరిస్తున్నా వాళ్ళల్లో ఒకటే రావాలి, నేను ఇంత చేశాను వాడు ఏమీ చేయలేదనే మాట జీవితంలో ఆయన అంతేవాసుల్లో రాకూడదు. ఏం రావాలి, నాకు ఇంత చేసేటటువంటి భాగ్యం పరమాత్మ నాకు ఇచ్చాడనుకోవాలి తప్ప నేను కాబట్టి ఇంత చేశానని అనుకోనటువంటి వారి యొక్క శక్తియుక్తులతోటి ఈయన హిందూ మత ప్రచారమనండి, హిందూ మతంలో ఉండే వారికి సేవనండి, ఇది వృద్ధిగా జరగాలి అనేది మాత్రం ఒక్కటి చెబుతూ ఈయన దాన్ని అవి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన అస్తమానం అనే పదం ఒకటి, నేను అవి అన్నాను, దానికి సంస్కృత పదం. ఇటువంటి చోట ఒక చోట గ్రామాలు మారిపోతున్న చోట్లో నన్ను తీసుకెళ్ళి మాట్లాడమన్నారు. ఇలాంటి వాళ్ళది అప్పుడే ఏదో వినుంటాను, ఏదో చేస్తూ ఉంటాను, నాకేదో నేను రాముడిని కానీ ఆవేశం వచ్చేసింది. పరశురాముడు ఇదం రామ్యం ఇదం క్షాత్రం శాపాదవి శరాదవి నభి క్షత్రియం బలం బ్రహ్మతేజ బలం అని ఇందాక ఆ వివరాలు ఆయన ఎంతలా వివరించారో అవేలన్నాను. బాబు ఇక్కడ ఈ ఊళ్ళో అంతా పల్లెటూరులో చివరికి ఉన్నట్టు మనం మాట్లాడాలి అంటే గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కొంత ఒలుపు వచ్చేసి మన హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి ఉన్న స్థలాల్లో కూడా అక్కడ పెద్దవి కట్టేసి చోట్ల కూడా చేశారు ఓ పల్లెటూరులో. అలాంటి చోట నేను మాట్లాడితే, మీరు మాట్లాడుతుంటే బాబు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలా మద్దతులు ఉన్నాయని అడిగారు. తప్పకుండానండి, ఇవాళ మీకు చిన్న విషయం చెప్పాలి. మీకు ఈ సన్మానాలు అక్కర్లేదు, చదవాలు అక్కర్లేదు, సమరసంగా భరించారు, నడిచిపోతున్నారు ఓ అవధూత తత్వంలో. నేను వాళ్ళతో చెప్పింది ఏంటి అంటే, మరి నన్ను మీరేమీ అనద్దు. ఇప్పుడు అయ్యా ఇవాళ అనేక బోధన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేసేస్తేనే వాళ్ళకి రోగాలు తగ్గిపోతున్నాయి, ఆపరేషన్లు అక్కర్లేదు, ఆ ప్రార్థన వినండి అనే చెప్పేవాళ్ళు తయారయ్యారు. కానీ మనందరం కూడా హాయిగా ఏ రోగం లేకుండా చక్కగా జీవితాంతం సుఖంగా ఉండటానికి మనకు కూడా మంచిదే కదా. అంచేత నాతో సహా నాకెవరైతే అత్యంత అభిమానులు మేము అందరం కూడా దాంట్లోకి వచ్చేస్తాం. కానీ వచ్చేస్తాం అనేప్పటికీ ఆయనకి ఒక దృష్టి వచ్చేసింది. కానీ ఏ దేశంలో ఈ మతం పుట్టిందో, ఏ దేశంలో మతం పెరుగుతుందో అక్కడ మెడికల్ షాప్ అనేది ఉండకూడదు, వైద్యాలయం అనేది ఉండకూడదు. దాంట్లో ముఖ్యులు ఎటువంటి పరిస్థితుల్లో ఔషధం స్వీకరించకూడదు అని వాళ్ళు కనుక చెబితే నేను కూడా చనిపోతాను. నన్ను ఎవరు చేస్తారండి అవని? ఆ సిద్ధాంతంలో, మా వేద సిద్ధాంతంలో, మా కృష్ణ పరమాత్మ చెప్పిన సిద్ధాంతంలో, మా రామచంద్రమూర్తి ఆచరించిన సిద్ధాంతంలో రెండు చెప్పాడు. ఉత్పన్నస్య రోగస్య ఔషధ సేవనం, ఉత్పన్నస్య రోగస్య యత్ కారణం తత్ర వైదికీ శాంతి. ఆయన చూసేప్పుడు కంఠం పెరిగిపోతుంది, అది కంఠం లేదు లేకపోతే. అందుచేత అంటే ఒక రోగం కనుక ఉత్పన్నం అవుతే దానికి ఔషధ సేవ చేయాలి. కారణం తచ్చాంతి పూర్వజన్మ కృతం పాపం అనేది అందరికీ తెలుసు. తచ్చాంతి రోషధై దానై జప హోమ సురార్చనే. మామూలు రోగం అయితే ఔషధంతో తగ్గిపోతుంది, మందుతో తగ్గిపోతుంది. కొంచెం వెళ్ళాలంటే కొంచెం ఏదో నవగ్రహాల్లో దోషం, ఇంకా కావాలంటే సురార్చనే జప హోమ ఇలా తగ్గించుకోమన్నారు. కానీ ప్రార్థన చేసేస్తే మీకు అన్నీ తీరుతాయనే మాట అబద్ధం. ఎలా వాళ్ళు సుబద్ధం చేస్తున్నారు, అబద్ధాన్ని సుబద్ధంగా చేస్తున్నారు.
మన అమాయకత్వం మీద. అంటే 10 మంది మాతృమూర్తులు గర్భంతో ఉన్నారు. మాతృమూర్తులు గర్భంతో ఉన్న చోట కొంతమంది ఇంకా అందరిలోనూ వచ్చేసారు ఆ తెగలు. వచ్చి అందరికీ మగపిల్లాడు పుడతాడమ్మా, మేము చెప్పే పేరు పెట్టుకొని ఉంటున్నారు వాళ్ళు, లేదా మేము చెప్పే వాడిని ప్రార్థించండి అంటున్నారు. ఒక వ్యవహారంలో ఏమవుతుంది, ఈ 10 మందిలో 5 అటు 5 పుడతారు. వాడు చెప్పినట్టు పుట్టిన వాళ్ళు ఏమీ బయటికి చెప్పట్లే. పుట్టిన వాళ్ళు 5 ఆయన ఆశీర్వాదం చేశారు, మాకు పుట్టేశారని చెప్తున్నారు. ఇది దీంట్లో విశేషం. కానీ శాస్త్ర ప్రకారం సృష్టి నడవాలి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే ఈ సృష్టి ప్రక్రియ నడుస్తుంది. అది కూడా సశాస్త్రీయంగా ఉండాలి. సరే, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటుంటే ఎన్నైనా ఇలాంటి వాటితోటే ఆయన చెబుతున్నారు. కాబట్టి ఆయనకి నృసింహస్వామి, మనకి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి, ఆయన ఇదివరకు సాక్షాత్తుగా దైత్యవధ చేస్తే ఇప్పుడు దైత్య భావంలో ఉన్న వాళ్ళని ఆ భావనలన్నీ దూరం చేస్తే శత్రువు పోవాలా, శత్రుత్వం పోవాలా? మన వేద సిద్ధాంతం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, నన్ను ఎవరో పెద్దలు అడిగితే నేను రాసి చెప్పవలసి వచ్చింది. శత్రువుకు కూడా మంచి చేసేటటువంటి సర్వేజనా సుఖినో భవంతు అనేది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అందరూ స్వీకరించవలసిందిగా, నమ్మవలసిందిగా, అమ్ముకోకుండా మన ధర్మాన్ని నమ్ముకోవలసిందిగా కోరుతూ స్వస్తి. भारत माता की जय। भारत माता की जय। गो माता की जय। वेद माता की जय। गोदावरी माई की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय गुरुदत्त. స్వీట్ అసలు నాకు భారత అంటే పెద్దవాడు. నేను అన్నాను ఆయనతో, నాకు వేదనిదే అవార్డు ఇచ్చారు. మీరు నాకు ఇంతలా చూసారు, ఈ వేదనిదే అవార్డు నాకు ఏమొస్తుందంటే అడిగేది లేదు. ఆయన చూపులు చాలుగా ఎంత ఇది ఆత్మీయం. అలా కాదు, మేము మాతృరూపమైన అర్చన చేసుకున్నాం, దానికంటే పెద్ద కానీ మీరు చాలాసార్లు వచ్చారన్నారు, మా అబ్బాయి చెప్పాడు. మన ధర్మం గురించి గురుగారు తీసుకొచ్చింది గురించి కీటకాలు వచ్చేస్తున్నాయి, మంచి వాళ్ళ దగ్గర ప్రసాదం తిందామని వస్తున్నాయి. ప్రసాద రూపంలో చెప్పాను, వాడి ప్యూర్ హెడ్ కాకపోయినా మన ప్యూర్ బ్లడ్ కదా. అయిందా, అవన్నీ నాన్ వెజ్ తింటా, మన ప్యూర్ వెజ్ కదా. అందుకని అదే అవి తెచ్చారా, అదే ఇంట్లో పెట్టారు. మాకు సర్ప్రైజ్ ఇస్తారనుకోలేదు. నాకు అది ఎలా ఇవాళ మా సాంప్రదాయంలో కూడా ఒక విశేషం ఉంది. నిన్న అద్వైతాచార్య నేను గోవింద మహారాజు గారిని ఈ ఊళ్ళో ఉండేవారు. నేనుంటే అరే ఒకసారి బాబు ఉండిలో ఒక యాగం చేయించారు, కృష్ణయాగం నా చేత. అంతా చేయించేద్దామని ఆయన పీఠాల్లో సర్వత్ర దాంట్లో ఆయన అక్కడ కూడా ఊరిలో కూడా స్థలం ఎదుర్కొన్నారు. వారి గురువులు ఉన్నారు కదా, 100 మంది గురు మహారాజు. ఆ దాంట్లో నేను వేద పండితుడిగా ఉన్నాను కొన్నాళ్ళు. నేను మా భాగ్యం అంటే వారి అది బాగా నుంచో పరిచయం వనమహారాజు. ఈయన రాములు గారి పెన్నం, మేము గన్నం మీకు తిన్నాం. మనం చూడండి, మీ అబ్బాయి స్టన్నం. ఇది భాస్కర్ ఆనందం కోసం. రండి రండి.
ఈయన మధుర కృష్ణమూర్తి సిద్ధాంత్ గారు అని చాలా గొప్ప సిద్ధాంత్ గారు, వారి అల్లుడు గారు ఇక్కడ బ్యాంకులో క్యాష్ ఆఫీసర్గా ఉంటే ఈఎస్ఆర్ తీసుకుని వ్యవసాయం చేసి వాళ్ళ అబ్బాయిని కనపాటి చేసేసారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. అది సరైన మాట కదా మరి. కాదు వాళ్ళ క్రమం చదువుకుంటే మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన అనుకుంటారు మళ్ళీ వేసేసారు కదా. చాలా సంతోషం. పిల్లలు అదే మనం వెళ్దాం. పిల్లలు మీరు హ్యాపీరా పిల్లలు? నేను అందరికీ చేసి పిల్లలకి ఇవ్వరా ఇచ్చి మిగిలివు మాకు కావాలి. అందుకే ఇదే తర్వాత చిన్నవాడు ఏంటి బాగుంది. నేను ఎవరు? అల్లుడా? మేనల్లుడు. చేయలే బట్టు ముందు గురువు గారు. ఇది బృందావన ప్రసాదం. చూడు ఏంటిది? ఇది సెంటు, నేను సెయింట్. ఇది సెంటు, నేను సెయింట్. మామూలుగా వైలెంట్, మీరేమో సైలెంట్. అందుకని నేను అందరికీ మంచి చేతి మీద రాయి. ఇగో నాన్న, ఇక్కడ ముఖ్యం ఎవరు? మనందరికీ కదా. ఇక్కడ ముఖ్యం మనందరికీ, అందుకని వారికి ఇచ్చి. ఏమిటో మీకు అర్థమైంది? దాని దారి చేయాల్సి వచ్చింది. అంతే దేవుడు మేనల్ దత్తు నాన్న పిల్లలు ఇస్తూ ఉండు. అంట కదా ఇలా ఇలా